వన్స్ యూ క్రాస్ 30, 34 lakhs, 35 lakhs రిజిస్ట్రేషన్ తీసుకునేయండి. ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ క్రాసెస్ 2 crores, యూ హెవ్ టు ఫైల్ ఫారం 9 అనేది ఫైల్ చేయాల సెల్ఫ్ అటెస్టేషన్. ఇఫ్ ఇట్ క్రాసెస్ 5 crores, CA has to attest. IT limits are lesser than GST limits. ఇప్పుడు మీరు CA అంటున్నారు కదా, సో వన్స్ మనం అప్రోచ్ అయిన తర్వాత మంత్లీ మనం ఇప్పుడు GSTకి ప్రాసెస్ ఉంటుంది. ప్రతిసారి మనం వాళ్ళ హెల్ప్ లేదండి, GSTకు మంత్లీ రిటర్న్స్ మేమే చేసుకోవచ్చు. వ్యాపారస్తులు వన్లే చేసుకోవచ్చు. యూ కెన్ డూ ఇట్ ఇన్ ల్యాప్టాప్ ఆర్ యువర్ ట్యాబ్లెట్ ఆల్సో. ఒక బిజినెస్కి మంత్లీ ఫైలింగ్ చేయకపోతే ఎలాంటి డిఫికల్టీస్ వస్తాయి? ఇన్స్టెడ్ ఆఫ్ ఫైలింగ్ 20th, if you file on 21st or 22nd or 2 days later than the last date, you'll have to pay per day 100 rupees penalty. అంటే ఎలా ఉంటుంది ఆ వేరియేషన్స్ కానీ ఆ చార్జెస్ అంటే? No, there is no variation. Pay interest and penalty. నమస్తే మురళీధర్ గారు. సో మనం ఫస్ట్ ఎపిసోడ్లో క్లియర్గా GST అంటే ఏంటి, ఎంత పర్సెంట్ ఉంటుంది, ఏ వ్యాపారులకి ఎంత ఉంటుంది అనేది మీరు క్లియర్గా చెప్పున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే GSTకి ఎలా అప్లై చేసుకోవచ్చు, దానికి ప్రాసెస్ ఏముంటుంది, CAతో కనెక్షన్స్ ఎలా ఉండాలి, అదంతా తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. సో నేను వాళ్ళ పేరు కూడా చెప్తాను. శ్రీమన్ కొట్టార్ అని ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, సో బైక్ రైడర్ ఆల్సో. ఆయన ఏంటి అంటే ఒక 5 years వరకు GST అనేది రిజిస్టర్ చేసుకోలేదు. 2022లో చేసుకున్నామని ఆయనే యూట్యూబ్లో చెప్పారు. ఆయన ఛానల్లో కూడా వీడియో పోస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన ₹1,00,00,000 పైన GSTని పే చేశారు. హ్యూజ్ అమౌంట్. అసలు దానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ సిచ్యువేషన్ ఆయనకి ఎందుకు వచ్చింది అని మీరు అనుకుంటున్నారు? అసలు దీని గురించి ఈ సినారియో అంటే ఏం చెప్తారు? మంచి ఇన్సిడెంట్ చెప్పినారండి. జనరల్లీ మేమేమనుకుంటాము, నేను GSTకు లేదు, బట్ మేము ఏమనుకోవాలంటే నేను ఎందుకు GSTలో లేదు, వ్యాపారస్తుడుగా నేను ఎందుకు GSTలో లేదు. వ్యాపారం అంటే జనరల్లీ ఇన్ అవర్ లాంగ్వేజ్ వి సే బిజినెస్, ఐదర్ సర్వీసెస్ ఆర్ ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒకటి సర్వీసెస్, ఇంకొకటి ట్రేడింగ్, ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్. దెర్ ఇస్ అ థర్డ్ ఫ్యాక్టర్ కాల్డ్ కాంట్రాక్ట్, వేర్ మెటీరియల్ అండ్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కాంట్రాక్ట్, ఈ బైస్ మెటీరియల్ అండ్ గివ్స్ యూ ది టోటల్ హౌస్ అండ్ బిల్డింగ్. ఈ సర్వీసెస్లో చాలా కొత్త మందిలు వస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్టు యూట్యూబర్ అంటాం. కామన్ లాంగ్వేజ్లో వీ టాక్ యాజ్ యూట్యూబర్. హూ గివ్స్ యూ మనీ? యూట్యూబ్. అండ్ యూ విల్ హ్యావ్ టు పే 18% GST ఆన్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ ఇఫ్ యువర్ యూట్యూబ్ ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ 20 lakhs. సమ్ టైమ్స్ అంటే కొన్ని విచారాల్లో డిడక్ట్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ విచారంలో అతడి కేసులా చెప్పుతారే, ఇట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ 4 yearsగా ఆయన ట్యాక్స్ కట్టలే. హీ వాజ్ నాట్ నోయింగ్. సో నేను మళ్ళా ఒక మాట చెప్తాను, వన్స్ యూ క్రాస్ 30, 34 lakhs, 35 lakhs రిజిస్ట్రేషన్ తీసుకునేయండి. యూ నీడ్ నాట్ పే ట్యాక్స్. రిజిస్ట్రేషన్ తీసుకోండి, తర్వాత 1% స్కీమ్లో ఉంటారు. దెన్ యూ డిసైడ్ నెక్స్ట్ ఇయర్, యూ డిసైడ్ వెదర్ యూ షుడ్ కంటిన్యూ యాజ్ అ composition detail. But for services, for YouTubers, there is no such services. You have to pay tax. How do you pay tax? Ante you should have a GSTN number. GSTN number ఎలా వస్తుంది? మీరు రిజిస్ట్రేషన్కి అప్లై చేయాల. వాట్ ఈస్ ది ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ రిజిస్ట్రేషన్? ఓపెన్ GSTN అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. ఫుల్ 100% ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. మీరు ఆంధ్ర GSTN ఓపెన్ చేస్తే తెలుగులోనూ వస్తుంది. ఫుల్ ఎవ్రీ డీటెయిల్ ఈజ్ అవైలబుల్. మీకు ఇంపార్టెంట్ ఏమేమి ఉండాల రిజిస్ట్రేషన్ తీసుకుని, యూ షుడ్ ప్రూవ్ దట్ యు ఆర్ ది ఆక్యుపైయర్. ఆక్యుపైయర్ క్యాన్ బి ఓనర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎ టెనెంట్. మీరు ఓనర్గా ఉంటే ట్యాక్స్ పెయిడ్ రిసిప్ట్ ఉండాలి, ఖాతా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ టెనెంట్, దెర్ షుడ్ బి ఎ టెనెంట్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్. ఇది ఇంత మీకు
మీరు చేస్తూ ఉండే స్థలానికి కనెక్టివిటీ. ఇప్పుడు మీరు ఎవరు? ఐఎమ్ ఆర్జీ మురళీధర్, నా పాన్ ఉండాల, నా ఆధార్ కార్డు ఉండాలి. ఓకే, దెర్ ఆర్ సమ్ ఫెసిలిటీస్, కొన్ని ఫెసిలిటీస్ ఉంది. మీ లొకేషన్ కూడా ఇవ్వచ్చు, లాటిట్యూడ్ లాంజిట్యూడ్ అదంతా. వన్స్ యూ అప్లై మీనింగ్ఫుల్లీ, ఇఫ్ ఎవ్రీ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండింది అంటే 7 daysలో రిజిస్ట్రేషన్ వస్తుంది, నో ఎక్స్ట్రా ఛార్జెస్. ఓకే, ఇది సిఏ మూలకంగా, ట్యాక్స్ ప్రాక్టీషనర్ మూలకంగాను చెప్పించవచ్చు. ఇట్ ఈజ్ ఈజీ. ట్యాక్స్ ప్రాక్టీషనర్కు అంత తెలిసి ఉంటుంది ఏం చేయాలని, చేయొచ్చు. వన్స్ యూ హ్యావ్ టేకెన్ అ రిజిస్ట్రేషన్, బిల్ నంబర్, డేటు, అమౌంటు, ప్రోడక్టు, హెచ్ఎస్ఎన్ కోడు, ఐటమ్స్ యు ఆర్ డీలింగ్ విత్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, యు ఆర్ రన్నింగ్ ఏ హోటల్, బట్ మీరు పులియోగర బ్రాండ్ చేసి అమ్ముతారు, సాంబార్ పౌడర్ బ్రాండ్ చేసి అమ్ముతారు. సో వాట్ ఈజ్ సోల్డ్, వాట్ ఈజ్ సర్వ్డ్ అంతా హెచ్ఎస్ఎన్ కోడ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఆటోమేటిక్ రిటర్న్స్ 1 month, ఒక్క నెల మీకు కొంచెం డిఫికల్ట్ కావచ్చు, తర్వాత ఇట్ విల్ బి ఈజీ. అండ్ 90% ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఆటో పాపులేటెడ్. మీరు పర్చేస్ చేసింది మీకు R1 అని మాట్లాడుతున్నాం మేము, దాని మూలకంగా మీకు 2A అనే అకౌంట్లో వచ్చి ఉంటుంది. సో దిస్ రిటర్న్స్, బట్ మేజర్ ప్రొసీజర్స్ అదర్ దెన్ ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, R1 బిఫోర్ 10th ఫైల్ చేస్తారు, బిఫోర్ 20th 3B ఫైల్ చేస్తారు. ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ క్రాసెస్ 2 crores, యూ హెవ్ టు ఫైల్ ఫారం 9 అనేది ఫైల్ చేయాల, సెల్ఫ్ అటెస్టేషన్. If it crosses 5 crores, a CA has to attest. Only when it crosses 5 crores, chartered accountant దగ్గర పోవాలి. Normally under Income Tax Act, since the limit is less, those who cross that limit automatically are already with CA. ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్లోనూ చార్టర్డ్ అకౌంటెంట్ కావాలా. సో దోస్ హు ఆర్ ఆల్రెడీ 9(9)C has to be explained. 9 is every month you file returns called 3B. 9 is 3B into 12, full year's transaction. సపోజ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ మేము సేల్ చేసినాము, జూన్లో సేల్స్ రిటర్న్ అయి ఉంటుంది. ఆల్ దోస్ రికన్సిలేషన్ చేసి 9 ఫైల్ చేయాల. Those who are above 5 crores should file 9C, attested by a chartered accountant. Okay. So this chartered accountant issue, automatically it would have been solved in your IT matters. IT limits are lesser than GST limits. So you will get into that. But 9C for people above 5 is essential. Okay, sir. యా, ఇప్పుడు మీరు సిఏ అంటున్నారు కదా, సో వన్స్ మనం అప్రోచ్ అయిన తర్వాత మంత్లీ మనం ఇప్పుడు జిఎస్టీకి ప్రాసెస్ ఉంటుంది, ప్రతిసారి మనం వాళ్ళ హెల్ప్ లేదండి. జిఎస్టీకు మంత్లీ రిటర్న్స్ మేమే చేసుకోవచ్చు, వ్యాపారస్తులు ఓన్లీ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ఇట్ ఇన్ ల్యాప్టాప్ ఆర్ యువర్ ట్యాబ్లెట్ ఆల్సో, ఆర్ యువర్ అకౌంటెంట్ క్యాన్ డూ, మీ అకౌంటెంట్ చేయొచ్చు. ఆడిట్ ఈస్ మ్యాండేటరీ, మిగతంతా మీరే చేసుకోవచ్చు. ఆడిట్ అంటే ఎప్పుడు 5 crore and above టర్న్ ఓవర్ అయినా అప్పుడప్పుడు నుంచి మనకి స్టార్ట్ అవుతా ఉంటుంది ఆడిట్ అనేది. ఓకే, యూజువల్గా జిఎస్టీ ఆడిట్. దేర్ ఇస్ వన్ మోర్ ప్రొవిజన్, నో నీడ్ టు ఫియర్. సమ్ టైమ్స్ గవర్నమెంట్ క్యాన్ ఆల్సో ఆర్డర్ ఫర్ ది ఆడిట్. మీరు రిటర్న్స్ ఫైల్ చేసింది గవర్నమెంట్ క్యాన్ అక్సెప్ట్, బట్ నార్మలీ ఇఫ్ యువర్ రిటర్న్స్ ఆర్ నాట్ ప్రాపర్, అంటే రిటర్న్స్కు, మా బ్యాలెన్స్ షీట్కు, రిటర్న్స్కు, మా బుక్స్కు టాలీ కాలేదంటే నోటీస్ ఇస్తారు, ఓకే, ఆడిట్. సో వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది బుక్స్ ఫర్ ఆడిట్. అంతే. ఓకే, యూజువల్గా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే పర్చేస్ బిల్స్, సేల్ బిల్స్, డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్, ఇంతే అండి. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ అకౌంటెడ్, దిస్ ఇస్ వాట్ వీ ఆర్ షోయింగ్. లైక్ పర్సనల్గా ఆ పర్టికులర్ పర్సన్స్కి ఆధార్ కార్డ్ రిలేటెడ్ అవన్నీ డాక్యుమెంట్స్, దేర్ మే బి ఎ క్వెరీ లైక్ మీరు అమ్మిండేది, కొనిండే ఐటమ్, ఆయన ట్యాక్స్ కట్టలేదు, సో మీకు ఎలిజిబిలిటీ లేదు అనే నోటీస్ రావచ్చు. బట్ రిప్రజెంటేషన్ 90% ఆన్లైన్. వెరీ రేర్ కేసెస్ యూ విల్ బి ఆస్క్డ్ టు ప్రొడ్యూస్ ది బుక్స్. ఓకే సార్. సార్, ఇప్పుడు నేను ఈ కేసులో ఇప్పుడు మనం చెప్పిన సినారియో ప్రకారం స్టార్టింగ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ది, సో ఇన్ఫ్లుయెన్సర్స్కి కావచ్చు లేకపోతే డిజిటల్ కాంటెంట్ క్రియేటర్స్కి కావచ్చు, జిఎస్టీ పర్సంటేజ్ అనేది ఎలా వర్తిస్తుంది? 18.
ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మారుతి సుజుకి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, లేకపోతే వేరేవి లెవీస్ కావచ్చు. సో మన స్టేట్ కాకు పక్క స్టేట్ ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి కదా, ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళ బ్రాండ్స్ని. అలాంటప్పుడు ఎలాంటివి జరుగుతూ ఉంటాయి? హీ బికమ్స్ అన్ అడ్వర్టైజర్ ఆర్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. See, in general parlance, influencer means something he talks interesting about a subject, which he gets money from YouTube. That means he is an influencer. YouTuber is a new name. He gets money. But advertisement anedi, TVS asks you from your company, kindly come and take this product and advertise. That it comes under advertisement, HSL. Advertisement is different. Influencing is different. That's what అంటే ప్రమోట్ So చేయడం. influencing అనేది జనరల్లీ మేము ఇట్లా తీసుకోవచ్చు ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్. యూట్యూబ్ డజంట్ గివ్ యూ ఎనీ అదర్ ఇన్కమ్ అదర్ దెన్ కంటెంట్. నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పైన ఇన్కమ్. సో అదే కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో పర్సనల్ ప్రొడక్ట్స్ని కానీ లేకపోతే బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి 18% ఉంటుందంటారు, అంతేనా సార్? అవునండి, 18%. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జిఎస్టీకి మనం రిజిస్టర్ చేసుకోవాలి, అంత బాగానే ఉంది. ఒక బిజినెస్కి మంత్లీ ఫైలింగ్ చేయకపోతే ఎలాంటి డిఫికల్టీస్ వస్తాయి, పెనాల్టీస్ ఏమైనా ఉంటాయా? అవునండి, పర్ డే 100 రూపీస్ పెనాల్టీ ఉండేది ఉంటుంది. 18% ఇంట్రెస్ట్ ఉంటుంది. పెనాల్టీస్ ఆల్సో విల్ బి దేర్, బట్ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ డేస్ డిలేడ్. బట్ ఆ సిచ్యుయేషన్ ఎవరు అరైజ్ చేసుకోవద్దండి. బికాజ్ మీరు రిటర్న్స్ ఫైల్ చేయలే అంటే మీ దగ్గర కొనిన వాళ్ళకి ట్యాక్స్ చిక్కలే. సో ప్రాబ్లమ్స్ అంటా ఉంటుంది. బట్ జనరల్ అండర్స్టాండింగ్, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఎట్లుంది అంటే, సార్ నేను హెల్మెట్ లేకుండా పోతే పెనాల్టీ వేస్తారు. సో డోంట్ డూ దట్. కరెక్ట్ ఫైల్ ఆన్ టైమ్. సమ్ టైమ్స్ డిలే అవుతుంది, హెల్త్ రీజన్స్, మనీ రీజన్స్. యూ హ్యావ్ టు పే డిలే ఇన్ ఫైలింగ్. 100 rupees for GST, 100 rupees for SGST, 50 rupees for CGST, 50 rupees for SGST ఉంటుంది. అండ్ ఆటో పాపులేట్ అవుతుంది, అది తానుగా చెప్తుంది మీరు ఇంత పెనాల్టీ కట్టాలా అని, లేకపోతే రిటర్న్స్ ఫైల్ అయ్యాలి. అదే లేట్ ఫీ క్యాలిక్యులేషన్ అంటారు కదా, అది ఎలా చేస్తారు? లేట్ ఫీ క్యాలిక్యులేషన్ ఫర్ డే. Instead of filing 20th, if you file on 21st or 22nd or 2 days later than the last date, you'll have to pay per day 100 rupees penalty. Interest is different, depends on the amount you have to pay. ఎంతైతే 18%. 18% ఉంటుంది. ఓకే సార్. Suppose if you have to pay 1 lakh, you have paid 1 day late. So 18,000 divided by 365 into 1, into 2, into 3, into 4 అట్లా. మీరు ముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఐటీసీకి రాంగ్గా క్లెయిమ్ చేస్తే ఎలాంటి పెనాల్టీస్ ఉంటాయి ఐటీసీ రిలేటెడ్? See, ITC claim is your right. Wrong claim is loss to the government. ఇప్పుడు నేను జనవరిలో రాంగ్గా క్లెయిమ్ చేస్తే ఏప్రిల్లో అది ఐడెంటిఫై అయింది అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఐ షుడ్ పే ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ. దట్ మనీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కరెక్ట్. మీకు రైట్ఫుల్గా తీసుకుంటే ఓకే, రాంగ్గా తీసుకుంటే అది గవర్నమెంట్ డబ్బు. సో 4 months గవర్నమెంట్ డబ్బు మీరు పెట్టుకున్నారు. సో 4 monthsకు ఇంట్రెస్ట్ పెనాల్టీ కట్టాలి. అంటే ఎలా ఉంటుంది ఆ వేరియేషన్స్ కానీ ఆ చార్జెస్? అంటే నో, దెర్ ఇస్ నో వేరియేషన్, పే ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అంతే. సార్, ఈ ఇన్వాయిస్ మరియు ఐటీసీ మధ్య తేడా ఏంటి? ఈ ఇన్వాయిస్ ఈజ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ causing because of a invoice. Invoice is required for goods when you transport it. Goods in transport. Tax invoice, e-invoice, goods in transport. So that's like a transportation acknowledgement. It contains all the information what your invoice contains, plus ఎవరు కొంటున్నారు, ఆయన జిఎస్టీ నంబర్ ఏమి. ఈ ఇన్వాయిస్ లేదు ఉంటే పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ క్యాన్ బి, అంటే పెనాల్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డిపెండింగ్ ఆన్ ది రీజన్స్. మర్చిపోయినాము, డ్రైవర్ తీసుకుని రాలే, జనరేట్ చేయలే. Sometimes goods will be stopped by the inspecting authorities. So they will online in their GSTN, they will know you have generated GSTN or not. So the input credit refusal కావచ్చు, amount equivalent to tax penalty కావచ్చు, or it can be 2 times the tax also.
ఓకే సార్, యూజువల్గా ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో బిజినెస్ అంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో నడుస్తుంది. సో ఫర్ సపోజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కనుక తీసుకున్నట్లయితే వాటికి జిఎస్టీ రిలేటెడ్ ఎలా ఉంటాయి సార్? సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. వాట్ ఎవర్ ఇస్ ది రేట్ అప్లికబుల్ హీ విల్ చార్జ్ యూ. లైక్ జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ప్రతి ఓవర్ ఇట్ ఈస్ జిఎస్టీ ఆన్ హిస్ చార్జెస్ ఈజ్ ఆల్సో అప్లికబుల్. ఓకే సార్, మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే కోచింగ్ సెంటర్స్ కానీ ఇవి ఉంటాయి కదా, వీటికి జిఎస్టీ ఉంటుందా? ప్రైవేట్ కోచింగ్ ఉంటే ఉంటుంది. సపోజ్ ఐ కండక్ట్ ఎ ప్రోగ్రామ్, ఐ లవ్ టు పే జిఎస్టీ ఇఫ్ మై రిసిప్ట్స్ పర్ ఇయర్ క్రాసెస్. స్కూల్ ఫీజుకి అంత లేదు, స్కూల్స్ అండ్ కాలేజ్ ఫీజుకి లేదు. ప్రైవేట్ ప్రోగ్రామ్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ బిజినెస్ ప్రాసెస్, మేనేజ్మెంట్ కోర్సెస్ అంతా కండక్ట్ చేస్తారా ప్రైవేట్గా హోటల్స్లో, అంటే దానికి 18% ఉంటుంది. మరి హాస్పిటల్స్, హాస్పిటల్ సర్వీసెస్కి లేదు, బట్ హాస్పిటల్ రూమ్ సర్వీసెస్కి ఉంటుంది. బెడ్ ఏమంటారు, వార్డ్ ఛార్జెస్. మెడిసిన్స్ నార్మల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ వాట్ ఎవర్ ఈజ్ అప్లికబుల్ 512. హాస్పిటల్లో ప్యాకేజ్ ప్రోగ్రామ్ ఉంటే జిఎస్టీ ఈజ్ నాట్ దేర్, బట్ ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ది ప్యాకేజ్. బట్ సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ హాస్పిటల్ సపరేట్లీ రెస్పెక్టబుల్ ట్యాక్స్ ఈస్ అప్లైడ్. జనరల్గా 2025 ఇప్పుడు మనం ఉన్నది, కొత్తగా వచ్చిన జిఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, న్యూ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? రైట్ నౌ మాకు ఇప్పుడు ఉండే ఇష్యూస్, కర్ణాటకలో ఈ జిఎస్టీఎన్ నోటీసెస్ వచ్చిన మీట ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ లెట్ దెమ్ టేక్ కేర్ దట్ మాది 40 lakhs టర్న్ ఓవర్ ఎక్కువ ఏంటేనో రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకోలేని యోచన చేసి త్వరగా తీసుకోండి. సో ఇప్పుడు ఈ బిజినెస్ ప్రాస్పెక్టివ్లో స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి మీ సైడ్ నుంచి ఇవ్వాలి అనుకున్న గైడెన్స్ కానీ, టిప్స్ కానీ అంటే ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? జిఎస్టీ గురించి మాట్లాడితే స్మాల్ బిగ్ లేనేది లేదు. 40 lakhs టర్న్ ఓవర్ అయితే రిజిస్ట్రేషన్ తీసుకోండి, అకౌంట్స్ రెగ్యులర్గా పెట్టుకోండి, కొన్ని బిల్స్ ఫైల్ చేసి పెట్టుకోండి, సేల్ చేసింది అకౌంట్స్ చేసుకోండి. ఇట్స్ అ సింపుల్ మ్యాటర్. ఇది ఏమంటే ఎవరు గవర్నమెంట్ అడగలే అంటే మాకు అంత తెలుసు, గవర్నమెంట్ అడిగితే నాకు ఇంతవరకు ఏమీ తెలియదు అనేది ఆ బిజినెస్ మెంటాలిటీ ఉంటే జిఎస్టీఎన్ వాళ్ళు వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడిగితే ప్రాబ్లం. దానికి ముందర మేము మొదలే తెలుసుకుంటాం. యూజువల్గా అడుగుతారు, మనం ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలు జిఎస్టీ కట్టలేదు అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఎందుకు మీరు జిఎస్టీ? 108 to 110% పెనాల్టీ ఉంటుంది 5 yearsగా కట్టలే అంటే. 18% ఇంట్రెస్ట్ పర్ యానం అంటే 5 yearsకి ఎంత? ఆల్మోస్ట్ 100% వచ్చేస్తుంది. 100%. వీఆర్ ఆన్ ది 7th year or 8th year ఇప్పుడు. ఓకే, ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి చేసుకోవాల్సిందే. 2 బెనిఫిట్స్ ఉందండి. ఒకటి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ కాంపోజిషన్లో పోతే మీరు నెమ్మదిగా వ్యాపారం చేయొచ్చు. రెండోది, రిజిస్ట్రేషన్ ఉండి మీ దగ్గర జిఎస్టీఎన్ నంబర్ ఉంది, ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు ఉంటే వేరే వ్యాపారస్తులు మీ దగ్గర ఎక్కువగా కొనొచ్చు. అలాంటి వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చిక్కుతుంది. లేకపోతే మీరు అప్పుడే మాట్లాడతారు ఆర్సీఎం అనే ప్రాబ్లం వాడుకొస్తుంది, అన్రిజిస్టర్డ్ డీలర్ అని. ఓవరాల్ ఒపీనియన్ వైజ్ చెప్పాలా అంటే 40 lakhs ఈజ్ అ స్మాల్ అమౌంట్. గవర్నమెంట్ షుడ్ ఇంక్రీజ్ ది లిమిట్. సో బిజినెస్ అంటే మనకి స్టేట్ టు స్టేట్ కాకుండా కంట్రీస్ వైడ్గా కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఎక్స్పోర్ట్ పాసిబిలిటీస్ ఉంటుంది. గవర్నమెంట్ టెండర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, గవర్నమెంట్ సప్లైస్ చేయొచ్చు. జిఎస్టీఎన్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. ప్లస్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎనీబడి కెన్ ఫైండ్ అవుట్. ముందరకు ఇండెక్స్లు, లోన్స్, టుడే బ్యాంక్ లోన్స్ ఆర్ ఆఫర్డ్ టు యూ బేస్డ్ ఆన్ యువర్ జిఎస్టీ రిటర్న్స్. మీరు జిఎస్టీ రిటర్న్స్ లాస్ట్ 2 years కరెక్ట్గా చేసి మీ టర్న్ ఓవర్ 1 crore ఉంటే అప్ టు 40-50 lakhs వరకు వితౌట్ సెక్యూరిటీ లోన్ వస్తుంది జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఆ ఫెసిలిటీ కూడా ఉంది.
ఓకే సార్. అంటే జిఎస్టీ నుంచి రాదు, బ్యాంక్స్ ఇస్తారు. దట్స్ వాట్. బ్యాంక్స్కి ఎక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, జిఎస్టీఎన్లో చెప్తుంది. మీరు జిఎస్టీఎన్లో పోవాలంటే రిజిస్ట్రేషన్ అంతే. దాని నుంచి మనకి ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది, లోన్స్ కూడా వచ్చే అవకాశం ఆటోమేటిక్గా లోన్స్ వస్తుంది ప్రాపర్గా మనం ఫాలో అవుతాయి. ఓకే సార్. 14.5%, 11% to 14.5% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు ఉంది లోన్స్. ఓకే. సో ఈ జిఎస్టీ గురించి అయితే చాలా మందికి, ఈవెన్ నాకు కూడా అసలు నాలెడ్జ్ అయితే అంత లేదు. సో మీ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది మీ నుంచి వచ్చింది సార్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. Boss Wala. Be the boss.